మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఇప్పుడు వివాహం జరగడం అనేది కూడా పూర్వజన్మ సుకృతమే అంటుంటారు. అసలు పూర్వజన్మ సుకృతం ఏ విధంగా వర్తిస్తుందో ఇప్పుడు మనతో పాటు పంతులు గారు ఉన్నారు. పంతులు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు అందరూ వివాహం జరగడం పూర్వజన్మ సుకృతం అంటుంటారు. అసలు ఏ విధంగా వర్తిస్తుంది అది? వివాహం అని అంటే మనకు ఉన్నటువంటి యోగాల్లో వివాహాన్ని ఒక యోగంగా చెప్పుకోవాలి. ఎందుకనంటే వైవాహిక జీవితం అనేటువంటిది మన జీవితంలో రెండవ భాగంగా చెప్పుకోవచ్చు. వివాహం అయ్యేంత వరకు కూడా మన కుటుంబం, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళందరితోటి ముడిపడి ఉంటుంది. వివాహం నుంచి ఒక కొత్త బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కొత్త బంధము అని అంటే ఇతను ఒక కుటుంబంలో పెరిగినటువంటి వ్యక్తి. ఇతను అమ్మాయి ఇంకొక కుటుంబంలో, ఇంకొక వాతావరణంలో, ఇంకొక తల్లిదండ్రుల మధ్య పెరిగినటువంటిది ఆ యొక్క స్త్రీ. ఈ బంధము అనేటువంటిది వీరిద్దరి మధ్య మొట్టమొదటిగా మానసికమైనటువంటి బంధం అనేటువంటిది ఏర్పడాలి వివాహానికి ముందు. ఈ మానసికమైనటువంటి బంధములో తర్వాత శారీరకమైనటువంటి బంధం ఏర్పడాలి. ఈ వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అవి ఇక్కడ మనం అనుకునేటువంటి విధంగా మనము ఏదో చూసాము, అమ్మాయిని చూసాము, ఈ సంబంధం కుదురుతుంది, ఆ సంబంధం కుదురుతుంది, ఏమేమి చేసుకుంటామని మనం అనుకోవచ్చు. కానీ అది ఆ బంధం అనేటువంటిది వాళ్ళకి రాసి పెట్టుంటేనే జరుగుతుంది. ఈ వివాహాలు 8 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. 8 రకాలైనటువంటి వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. గాంధర్వ వివాహం అంటే ఇప్పుడు మనము చూస్తూ ఉంటామే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ గాంధర్వ వివాహానికి వస్తాయి. తర్వాత మనం కొన్ని జాతుల్లో కనుక చూసినట్లయితే ఆటవిక జాతుల్లో వాళ్ళు రకరకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. వరుడికి పరీక్షలు పెడతారు. ఒక స్తంభాన్ని బాతేసేసి ఆ స్తంభం మీద కొబ్బరికాయ ఒకటి కడతారు. ఈ పెళ్లి కొడుకుల మొత్తాన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటారు, దాంట్లో పాల్గొనాలన్నమాట. పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కర్రలతో పట్టడం, అట్లా రకరకాలైనటువంటి ఇది ఉంటాయి అన్నమాట వాళ్ళ ఆచారాలను బట్టి. దాంట్లో నుంచి ఎవరైతే తప్పించుకొని లోపలికి వెళ్ళి ఆ పైన కొబ్బరికాయ తీసుకొస్తాడో వాడికి అమ్మాయిని వివాహం చేసుకునేటువంటి అర్హత ఉంటుంది. ఇంకా కొంతమందిలో చూసినట్లయితే ఆ స్త్రీని తీసుకువెళ్ళేసేసి వాడు కొంత కాలం పాటు ఆమెతోటి జీవనాన్ని చేసి అతనికి ఇష్టమైతే ఆమెను వివాహం చేసుకుంటాడు, లేకపోతే వదిలేసేస్తాడు. ఇప్పుడు మన సాంప్రదాయంలో చూసినట్లయితే ఒక వివాహం అనేటువంటిది తల్లిదండ్రులు నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు వెళ్ళేసేసి ఫలానా చోట అమ్మాయి ఉందనగానే అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆ పెళ్లి కుమార్తెను చూసుకుంటారు. సరే, అమ్మాయి బాగుంది అని అనుకుంటే వాళ్ళ యొక్క వెనక 7 తరాలు, అమ్మాయి వైపు 7 తరాలు చూసుకుంటారు. వీళ్ళు వెనకటి నుంచి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాల్లో ఉన్నారా లేదా, ఎలా ఉన్నారు ఏమిటనేటువంటిది చూస్తారు. తర్వాత వాళ్ళు కూడా వీళ్ళ తరఫు అంతా కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. వీళ్ళ 7 తరాల వరకు చూసుకుంటారు. అటు 7 తరాలు, ఇటు 7 తరాల వాళ్ళని చూసి వీళ్ళు వెనక నుంచి కూడా పూర్వం నుంచి మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబము కాబట్టి మన అమ్మాయిని ఇక్కడిస్తే ఇబ్బంది లేదు, ఈ రకంగా వివాహం చేసుకోవచ్చును అని చెప్పి వీళ్ళు అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని వివాహం చేస్తుంటారు. పూర్వంలో మనకు కన్యాశుల్కం అనేటువంటిది ఉండేది. ఈ స్త్రీని వివాహం చేసుకోవాలి అని అంటే ఆమెకు సంబంధించి కొంత కట్నం అనేటువంటిది ఇవ్వాలన్నమాట. ఆ కన్యాశుల్కం సమయంలో వివాహం చేసుకోవాలి అని అంటే పెద్ద వయసు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. స్త్రీ దగ్గరకు వచ్చినట్లయితే 7-8 సంవత్సరాల వయసు ఉండేటువంటి స్త్రీ, పురుషుడి విషయానికి వస్తే అతనికి ఒక మ్యారేజ్ అయిపోయో లేకపోతే కాకుండానో ఒక 30-40 సంవత్సరాల వయసు ఉండేటువంటి కుర్రవాడు, అట్లా ఆ వయసును బట్టి ఈ కన్యాశుల్కం అనేటువంటిది ఎక్కువ ఇస్తూ చేస్తూ బాల్య వివాహాలు అనేటువంటివి కూడా ఆ సమయంలో జరుగుతూ ఉండేవి. అది క్రమక్రమంగా మన కందుకూరి వీరేశలింగం ద్వారా
అవి ఎత్తివేయడం జరిగిందనమాట. ఆ తరువాత వివాహాలు అనేటువంటివి మామూలుగా వివాహాలు వచ్చినాయి. మగపిల్లవాడికి 21 సంవత్సరాలు ఉండాలి, ఆడపిల్లకి 18 సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం కూడా నిర్ణయం చేసేసి ఈ 21 సంవత్సరం నిండిన తర్వాత ఇతనిలో పరిపక్వత వస్తుంది అన్ని విధాలుగా కూడా ఇతనికి లోకజ్ఞానం అనేటువంటి తెలుస్తుంది అనేటువంటి దానికోసం ఈ సిస్టమ్ అనేటువంటిది పెట్టారు. ఆ తరువాత రాను రాను ఈ వివాహాల వ్యవస్థ అనేటువంటిది చాలా భిన్నంగా తయారవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే వివాహం చేసుకోవాలి అని అంటే ముందు ఇదివరకటి కాలంలో తల్లిదండ్రులు చూచి ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిందే. ఆ వివాహ సమయంలోనో లేకపోతే వివాహం అయిన తర్వాతనో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకునేటువంటి వాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థ చూస్తున్నట్టయితే ఒక వివాహం ఒక వరుడు చేసుకోవాలి అని అంటే అతనికి సంబంధించినటువంటి అతని వివరాలన్నీ కూడా ముందుగా ఆ యొక్క స్త్రీ అన్నీ చూచి ఇతని జీతం ఎంత ఉంది, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, అన్ని విధాలుగా కూడా అనుకూలమేనా లేదా అనేటువంటిది తల్లిదండ్రుల కన్నా కూడా ఆ యొక్క పెళ్లి కూతురే చూసుకుంటుందన్నమాట. అయితే ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బంది అంతా ఏమిటి అని అంటే ఈ వివాహ వ్యవస్థలోనికి తల్లిదండ్రుల యొక్క ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. ఎలా అని అంటే మేము ఎప్పటి నుంచో మా అత్త మామల దగ్గర గొడ్డు చాకరీ చేస్తూ వాళ్ళు చెప్పినట్టు ఇంటూ చేస్తూ వస్తూ ఉన్నాము. ఈ కష్టం అనేటువంటిది నా కుమార్తెకు రాకూడదు. నా కుమార్తె చాలా సుఖంగా ఉండాలి, ఆమెకి ఈ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి. అబ్బాయి ఎక్కడో సిటీలో ఉద్యోగం చేస్తూ ఉండాలి, తల్లిదండ్రులతో సంబంధం ఉండకూడదు. ఈ రకంగా ఉండేటువంటి అన్ని కండిషన్స్ తోటి ఇప్పుడు వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వివాహాల్లో కొంత భిన్నమైనటువంటి ప్రవృత్తులు వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వివాహాలు జరగడానికి ఒక సాఫ్ట్వేర్ అనేటువంటిది మెయిన్ ప్రధానంగా జరుగుతుంది, లేదా గవర్నమెంట్ ఉద్యోగం. ఇవి లేనటువంటి వాళ్ళు ఏదైనా వృత్తి విద్యలు, ఇప్పుడు నాలాగా ఈ టెంపుల్ చేసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే పురోహితం చేసేవాళ్ళు, లేకపోతే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, ఇంకేదైనా పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే లేదండి మా అమ్మాయిని మేము ఉద్యోగస్తులకు ఇస్తాం, సాఫ్ట్వేర్లకు ఇస్తాం, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఇస్తామే కానీ ఈ వృత్తి చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ వృత్తి చేసేటువంటి వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి సాఫ్ట్నెస్ ఆ రకంగా ఉంది. ఆ రకంగా ఇది చేసేసి అబ్బాయి ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులతో సంబంధం ఉండకూడదు, అన్నదమ్ములతో సంబంధం ఉండకూడదు, ఫ్యామిలీతో సంబంధం ఉండకూడదు, నా కూతురు నా అల్లుడు మాత్రమే సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రపోజల్లో ప్రస్తుత వివాహాలు అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్ని తరాల్లో చూసి చేసుకున్నా కానీ మ్యారేజెస్ అయితే ఇట్లా విడిపోతూ ఉన్నాయి. ఎందుకని స్వామి? మ్యారేజెస్ విడిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. పూర్వకాలంలో వివాహం చేస్తే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో, అంటే అపోజిషన్, అబ్బాయి అనుకోండి అమ్మాయి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళల్లో, అమ్మాయి అనుకోండి అబ్బాయి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎవరైనా మ్యారేజ్ చేసుకొని విడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు వచ్చి మధ్యలో వదిలేసేసినటువంటి వాళ్ళు ఉన్నారా అనేటువంటివి వెనక పుట్టుపూర్వత్రాలన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఫాస్ట్లో కరెక్ట్గా వివాహం అయ్యేంత వరకు ఒకరి మనసు ఒకరు తెలుసుకునేటువంటి అవగాహన కానీ ఇది కానీ లేదు. ఇదివరకు వివాహం చేస్తే వివాహం జరిగిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళకి మానసికమైనటువంటి సంబంధమే కానీ శారీరకమైనటువంటి సంబంధం ఉండేది లేదు. అది రాను రాను నెలలు 16 రోజుల పండుగ అట్లా వస్తూ ఉండేది. ప్రజెంటు ఆ యొక్క ఇది కూడా చాలా ఇదైపోయింది అన్నమాట. దానివల్ల మానసికంగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువ కావటం వల్ల ప్రస్తుతం ఇద్దరు ఏదైనా ఒక మాట అబ్బాయి అన్నాడు అనుకోండి, నన్ను ఎందుకు అనాలి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను ఎందుకు ఈ రకంగా నీ మాట పడాలి అనేటువంటి ఇదిలో ఎగువలో
ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఇది కావటము, పెళ్ళైనటువంటి 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే విడిపోవటము, నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి బాధ్యతలతోటి మనం మెలగాలి, భార్యాభర్తల అనుబంధం ఏ రకంగా ఉండాలి, ఆ తరువాత అత్తమామలకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలి, వాళ్ళ నుంచి మనం ఏ రకమైన గౌరవ మర్యాదలు తీసుకోవాలి, భర్తకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నప్పుడే మనకు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది నిలబడుతుంది. ఇప్పుడు అందుకు స్వామి, ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే అసలు పిల్లని ఇవ్వటానికి ఎవరు ముందుకు రావటం లేదు, అందరు సాఫ్ట్వేర్ సైడే వెళ్తున్నారు. ఎందుకు? దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, వృత్తి విద్యలు చేసేటువంటి వాళ్ళ వెంట ఎవరు పట్టల్లా. ఎందుకనంటే ఇప్పుడు వ్యవసాయంలో పూర్వకాలంలో చూసినట్లయితే ఇతను ₹1,00,000 ఉద్యోగం చేస్తున్నా కానీ ఇతనికి స్థిరాస్తులు ఎంత ఉన్నాయి, భూములు ఎంత ఉన్నాయి, ఇతను ఏ రకంగా ఎదుగుతాడు, ఒకవేళ ఉద్యోగం ఏదైనా ఇదైనా కానీ వెనక ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేటువంటిది అన్నీ కూడా ఇదివరకు చూసేవాళ్ళు అన్నమాట. ప్రస్తుత కాలంలో ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, రేపు మా అమ్మాయి వ్యవసాయం చేయాల్సి వస్తుందేమో, పొలం పోయి మేతకు రావాలి, ఎక్కడ కష్టపడిపోయిందని ఎక్కడ కష్టపడుతుంది, లేకపోతే రేపు ఏమన్నా అరకల దగ్గర అన్నం ఎత్తుకుపోవాల్సి వస్తుందేమో, లేకపోతే ఆ కూలీల చేత పని చేయించాల్సి వస్తుందేమో. ఇవన్నీ ఎందుకు? సాఫ్ట్వేర్ శుభ్రంగా అక్కడెక్కడో కూర్చొనేసేసి కుర్చీల్లో కూర్చొని ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? అలాంటి వాడికి కనుక ఇచ్చినట్టయితే అమ్మాయికి ఉద్యోగం లేకపోయినా కానీ మేము కష్టపడ్డంతకాలం మా బిడ్డ కష్టపడకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన వల్ల వచ్చే కొద్దీ ఈ వృత్తి విద్యలు, ఈ వ్యవసాయాలు కానీ వ్యయం చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా పిల్ల చిక్కడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కోట్లు ఆస్తుంటుంది, పేరు ప్రఖ్యాతులు చాలా ఉంటాయి, అటువంటి వారికి కూడా పెళ్ళి అవ్వదు. అటువంటి వారికి ఏమన్నా పూర్వజన్మ ఫలితాలు ఏమన్నా వాళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయా? అంటే ఇక్కడ మీరు ఈ ఆస్ట్రలాజికల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ధనానికి వైవాహిక జీవితానికి సంబంధం లేదు. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అర్థం డబ్బు కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి కూడా అర్థం. కామం అంటే కోరికలు, ఏదైనా కానివ్వండి కోరికలు. ఈ కోరికలకు సంబంధించినటువంటి గ్రహాలు అనుకూలత. మనకు లగ్నానికి 7వ భావం వచ్చేసేసి వైవాహిక జీవితాన్ని తీసుకుంటాం. ఈ 7వ ఉండేటువంటి గ్రహాలను బట్టి కానీ 7వ బట్టి కానీ ఈ వైవాహిక జీవితం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అంతేగాని కోటీశ్వరుడు వాడికి వివాహం జరగాలి చెయ్యాలి అనేటువంటిది లేదు. ఒక్కొక్కళ్ళు మోక్షం కోసం పాకులాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మూడింటిని వదిలేసేస్తారు. ధర్మం, అర్థము, కామం అనేటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళు మోక్షం కోసం పాకులాడేటువంటి వాళ్ళకి వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఈ కామవాంఛలతోటి, అంటే కామం అని అంటే ఇక్కడ పూర్తిగా ఈ రకమైనటువంటిది కాదు, కోరికలతోటి ఆలోచనలతోటి ఉండేటువంటి గ్రహాల అనుకూలత ఉండేటువంటి వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ వివాహం కాకపోవడం అనేటువంటిది అది ఇంకా చాలా లోతైనటువంటి సబ్జెక్టు. దానికి సంబంధించి చేయాలి అని అంటే వాళ్ళ జాతకం పుట్టినటువంటి సమయాన్ని బట్టి అది చాలా కూలంకషంగా చూడాల్సి వస్తుంది. అది ఆ రకంగా వివాహం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంతేగాని డబ్బున్న వాళ్ళకి వివాహం జరగాలి, డబ్బు లేని వాళ్ళకి వివాహం జరగాలి దానికి లేదు అనేటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే మామూలుగా మనకు ఈ దారిలో పడి కనపడుతూ ఉంటారు, బెగ్గింగ్ అట్లా చేస్తూ. వాడు వచ్చేసేసి ఒక ముహూర్తం ఉండదు, ఒక వ్యవహారం ఉండదు, ఏమీ ఉండదు. వాడు ఈరోజు ఒక అమ్మాయిని చూస్తాడు, రేపు పెళ్లి చేసేసుకుంటాడు, మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి వాడి చేతిలో ఒక బిడ్డ ఉంటాడు. ఆ రకంగా వివాహం అనేటువంటి జరిగిపోతూ ఉంటుంది. వాడి దగ్గర డబ్బు అనేది లేదే, వివాహానికి డబ్బుకి సంబంధం అనేటువంటిది ఎక్కడా లేదు. వివాహమే, డబ్బే. కాబట్టి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కోట్లు ఉన్నా కానీ అతనికి ఆ యోగం అనేటువంటిది ఉండాలి. వైవాహిక యోగం అనేటువంటిది ఉంటేనే వివాహం అనేటువంటిది జరుగుతుంది. అంటే పెళ్లి కాని వాళ్ళకి ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటాయా? పెళ్లి కానటువంటి వాళ్ళకి ఏంటంటే పరిష్కార మార్గాలు అంటే ఇది యూనివర్సల్గా ఉండవు.
ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి ఆ పరిహారాలు చేసుకోవడం అనేటువంటివి ఉంటాయి. దాని మీద అసలు ఫస్ట్ వాళ్ళకి నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఇది చేసిన దానివల్ల నాకు తప్పనిసరిగా ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకే మనం పరిహారాలు చేసుకున్నా ఇదవుతుంది. ఇంకొకటి వాళ్ళ జీవితంలో కొంత మార్పులు అనేటువంటివి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా విడిపోయేటువంటి డైవర్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకోసం వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు అని అంటే ఇద్దరి మానసికమైనటువంటి కలయిక, ఇద్దరి చంద్రుళ్ళ యొక్క వ్యతిరేకత భావం అనేటువంటిది ఈ విడిపోవటానికి కారణం అవుతుందన్నమాట. అమ్మాయి ఒక రకంగా ఆలోచిస్తుంటుంది, అబ్బాయి ఒక రకంగా ఆలోచిస్తాడు. అమ్మాయి అప్పు చేసి ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకోండి, అబ్బాయి వచ్చేసేసి వద్దు ఎక్కడైనా భూమి తీసుకుందాం, ప్లాట్ తీసుకుందాం అంటాడు, లేదు పొలం తీసుకుందాం అంటాడు. ఇక్కడనే ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ రకంగానే వైవాహిక జీవితాల్లో చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అదంతటికీ కూడా కారణం ఏమిటి అని అంటే మనస్సు, ఇద్దరి యొక్క మనస్సు తేడా ఉండటం. ఆమె పెరిగినటువంటి వాతావరణం ఒక రకంగా, అబ్బాయి పెరిగినటువంటి వాతావరణం ఒక రకంగా, అబ్బాయి ఆలోచనలు ఒక రకంగా, అమ్మాయి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఇది అంతా కూడా పూర్వకాలంలో ఈ ఆలోచనలు ఇద్దరివి కూడా ఒకటి అయ్యే దానికోసం కొంతకాలం పాటు వీళ్ళిద్దరినీ కూడా ఏకాంతంగా చాలా కాలం గడిపేటువంటి వాళ్ళు అన్నమాట. ఆ రకంగా ఉన్న దానివల్ల ఒకరి ఆలోచనలు ఒకరు ఇది చేసుకొని వాళ్ళు ఎక్కువ కాలం వైవాహిక జీవితం అనేటువంటిది గడపడానికి అప్పట్లో సాధ్యమైంది. ఇప్పటి రోజుల్లో ఈ కంప్యూటర్ యుగం, కంప్యూటర్ ఏ రకంగా రకరకాలైనటువంటి ఆలోచన చేస్తున్నాయో ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఈ ధనం అనేటువంటి దానికి, ధనం సంపాదనలోనే పడిపోతూ ఉన్నారు. కానీ ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉన్నది. రేపు మనకు పిల్లలు కావాలి, వాళ్ళకి వాళ్ళ విద్యాబుద్ధులు కావాలి అనేటువంటి ఆలోచనలన్నీ కూడా ముందుగానే చేసేసేసి ఎక్కడనో కోట్లు ఇప్పుడే సంపాదించేసేద్దామని చెప్పి ఎంతో ఇదైపోయి వాళ్ళు అప్పుల ఊబిలో మునిగిపోయేసేసి ఈ ఉద్యోగాల్లో ఇది కాలేక, ఇది శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కాదు కదా ఈ సాఫ్ట్వేర్లు అంటే, ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగం రేపు ఉంటుందా లేదనేటువంటిది నమ్మకం లేదు. కాబట్టి ఈ 2 లక్షలు 3 లక్షల జీతం తీసుకునేటప్పుడు దానికి సరిపడా ఈఎంఐలు ఏర్పాటు చేసుకొని ఏదో ఒకటి ప్లాట్లు బోట్లు కొనేసేస్తాడు. రాను క్రమేణా వచ్చేసేసి ఆ ఈఎంఐ చేయలేక ఇద్దరు కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. మా సుమన్ టీవీ ప్రేక్షకులకు వివాహం అనేది మనిషి యొక్క జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందని చాలా స్పష్టంగా అయితే వివరించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ.